ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 ఫాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా ఏలియాను వెంబడించుచున్నప్పుడు, ఏలియాను సుడిగాలి ఆకాశం నుంచి సుడిగాలి చేత అతను కొనుపోబడే టైం ఆసన్నమైనప్పుడు, ఏలియా తనను వెంబడించుచున్న ఎలీషాను చూసి అడుగుచున్నాడు, నేను కొనిపోబడక మునుపు నేను నీకు ఏమి చేయవలనో దాన్ని కోరుకోమని అతడు అనగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 ఫాళ్ళ ఆత్మను నా మీదికి వచ్చినట్లుగా దయచేయమని కోరుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా ఎలీషా గురు శిష్యుల మధ్య జరిగినటువంటి సంభాషణ ఆ విధముగానే అతడు కోరుకున్నట్లుగానే అతని మీదికి 2 ఫాళ్ళ ఆత్మ వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏలియా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఏలియా కంటే మరి గొప్ప అద్భుతాలు చేశాడు ఎలీషా. 2 అంచెల అద్భుతములు అతడు చేయగలిగాడు. గల కారణము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అతని మీద ఉన్నది. 2 పాళ్ళ ఆత్మ, 2 అంచెల ఆత్మ చేత ఎలీషాను దేవుడు అభిషేకించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈరోజు అద్భుతములు జరగాలంటే అభిషేకము అనున్నది అవసరముగా ఉన్నది. యేసయ్య కూడా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడినట్లుగా అనేక అద్భుతములు చేయుచున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో ఆయన కంటే మరి గొప్ప కార్యములను చేస్తాడు. అనగా 2 అంచెల అద్భుతములు చేయగల శక్తిని మనుషులమైనటువంటి మనకు దేవుడు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు చూచినట్లయితే పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనో అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 15వ వచనం. అంతేకాకుండా మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు కంటే అనేకమైన అద్భుతములు పేతురు, పౌలు గారు చేసినట్లుగా బైబిల్ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మాభిషేకం అవసరముగా ఉన్నది. పెంతెకోస్తు దినమున ఆత్మాభిషేకం చేత నింపబడినటువంటి పేతురు, అంతేకాకుండా అదే ఆత్మను పొందిన పౌలు గారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి గొప్ప అద్భుతములు చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తన యొక్క ఆత్మను కడవరి దినములలో మీ మీద కుమ్మరించనయ్యున్నాడు. మీ జీవితంలో కూడా విశేషమైన అద్భుతములు ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు విశ్వసించండి, ప్రార్థించండి, దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకోండి. అది ఎలాంటి వ్యాధి అయినా, రోగమైనా, బలహీనత అయినా, అప్పుల సమస్య అయినా, సాధ్యము కాని ప్రతి పరిస్థితి అయినా దాని నుండి విడుదల కలిగించి 2 అంచెల మేలు చేత దేవుడు మిమ్మల్ని నింపడానికి, విశేషమైన అద్భుతం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించండి, విశ్వాసంతో అడగండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.
ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, విశేషమైన అద్భుతములు చేయువాడా, రెండు పాళ్ళ ఆత్మచేత నింపువాడా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను, గొప్ప అద్భుతములను చేయండి. నీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చి సహాయం చేసి ఈ నూతన సంవత్సరంలో గొప్ప దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డలతో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.